వెల్కమ్ టు జ్ఞానప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం శుక్రుని కర్మదోషం ఏమిటి అనే అంశం. నక్షత్ర కర్మదోషం అనే వరుసలో రవి, చంద్ర, కుజ, బుధ, గురు భగవానుని వరకు తెలుసుకున్నాము. శుక్రుడు మరియు శని భగవానుడు మిగిలి ఉన్నారు. ఈ వీడియో ద్వారా శుక్రునికి సంబంధించిన నక్షత్ర కర్మదోషాన్ని గురించి తెలుసుకుందాము. ఇది ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అయితే ఇక్కడ నేను DNA ఆస్ట్రాలజీలో ఉండే కర్మదోషాన్ని వివరించడం లేదు. అది వేరే సబ్జెక్ట్. నవగ్రహాలలో రాహుకేతువులకు తప్ప మిగిలిన 7 గ్రహాల నక్షత్రాలలో జన్మించిన వారికి ఏర్పడే నక్షత్ర కర్మదోషం అనే ఆధారంగా శుక్ర భగవానుని కర్మదోషం ఎలా ఏర్పడుతుంది అని తెలుసుకుందాము. ఇక శుక్రుడు నవగ్రహాలలో ముక్కాల్ భాగం శుభగ్రహం అని పేర్కొన్నారు. ఈ శుక్రునికి ఎటువంటి కర్మ ఉంది అని చూస్తే అతనికి కలిగిన బిడ్డలను వదిలి ఇతరులకు జన్మించిన పిల్లలకు సహాయం చెయ్యాలనే విధిని కలిగి ఉంటారు. దేవతలకు జన్మించిన శుక్రాచార్యుడు స్పష్టమైన జ్ఞానాన్ని పొంది అసురులకు గురువుగా మారుతారు. ఇది అతని మొదటి కర్మ. దేవతలు అమృతం సేవించి ఉంటారు కాబట్టి వాళ్లకు మరణం అనేది ఉండదు. కానీ అసురులకు మరణం ఉంటుంది కాబట్టి శుక్రాచార్యుడు కఠోర తపస్సు చేసి శివుడి నుండి సంజీవిని మంత్రాన్ని పొందుతారు. తద్వారా అతను తన శిష్యులను మరణం నుండి రక్షించగలడు. ఎవరి కోసమైతే కష్టపడి ఈ సంజీవిని మంత్రం నేర్చుకున్నారో వాళ్ల వల్లనే ద్వేషించబడతాడు. వాళ్ళ మూర్ఖత్వం ద్వారానే ఆ మంత్రం పని చెయ్యకుండా పోతుంది. అప్పుడు ఎవరి కోసం కష్టపడతామో వారికి ప్రతిఫలం ఇవ్వలేకపోవడం శుక్రుని శాపం. తర్వాత బలిచక్రవర్తి కథను మీరు వినే ఉంటారు. విష్ణువు వామనుడిగా అవతారమెత్తి యజ్ఞం చేస్తున్న బలిచక్రవర్తి వద్దకు వచ్చి 3 అడుగుల నేలను దానంగా కోరుతాడు. వచ్చింది విష్ణువని గ్రహించిన శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని దానమివ్వకుండా కమండలంలో నుండి కారుతున్న నీటి ధారకు అడ్డంగా పడగా వామనుడు దర్భతో పొడవగా ఆ దర్భ తగిలి శుక్రాచార్యుడు ఒక కన్ను లేని గుడ్డివాడిగా మిగిలిన కర్మ కూడా ఉంది. సో తన తపస్సు బలంతో పొందిన యోగాన్ని ఇతరుల కోసం వెచ్చించి కీర్తిని సాధించలేని కర్మ శుక్రునికి ఉంది. ఈ శుక్రుని కర్మ మీకు ఎలా యాక్టివేట్ అవుతుందో ఇప్పుడు చూద్దాము. శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం ఉన్న రోజున మీరు జన్మించినట్లయితే మీకు శుక్రుని కర్మదోషం ఏర్పడుతుంది. ఇతర గ్రహాల కర్మదోషం వేరే వేరే నక్షత్రాలలో జన్మిస్తేనే ఉంటుంది. శుక్రుని కర్మదోషం మాత్రం అతని స్వంత నక్షత్రానికే ఉంటుంది. ఇదే ఇందులో ఉన్న ప్రత్యేకత అని అర్థమైందనుకుంటాను. ఇక ఈ శుక్రుని కర్మదోషం ఉంటే ఏమవుతుంది అంటే కుటుంబ సంబంధాల ద్వారా ద్వేషం మొదలవుతుంది. కుటుంబం కోసం మీరు ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. అంతేకాక మీకు సంబంధమే లేని వ్యక్తుల కోసం కష్టపడి పనిచేస్తుంటారు. సంబంధమే లేని కుటుంబంలో ఉంటూ సంబంధమే లేని వ్యక్తి కోసం జీవితాంతం పని చేస్తూ శుక్రుడు తన కఠిన తపస్సుతో సంపాదించిన శక్తిని ఎలాగైతే పోగొట్టుకుంటారో మీ శ్రమను, సంపదను మరెవరో అనుభవిస్తారు. ఎల్లప్పుడూ స్త్రీల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. ఇవన్నీ శుక్రుని కర్మదోషం ఉంటే జరుగుతాయి. సో మొదటి విధి, శుక్రవారం శుక్రుని నక్షత్రమైన పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ శుక్రదోషం ఏర్పడుతుంది. శుక్రవారం అనేది సూర్యోదయం మొదలు మరుసటి రోజు సూర్యోదయం వరకు శుక్రవారం అని లెక్కించాలి. ఇక శుక్రుడు కామానికి అధిపతి.
వైవాహిక జీవితానికి అధిపతి. ఈ రెండింటిని చెడిపేస్తారు. దానివల్ల ఏర్పడే సంబంధ బాంధవ్యాలను చెడుపుతారు. దాని ద్వారా సమస్యలను ఎదుర్కొనేట్లు చేస్తారు. తన కుటుంబానికి కాకుండా వేరే కుటుంబాల కోసం కష్టపడి శ్రమించి పనిచేసే పరిస్థితి ఈ శుక్రదోషం వల్ల ఏర్పడుతుంది. సో దేవతలకు కాకుండా అసురుల కోసం పనిచేసే విధి అనేది అప్లై అవుతుంది. అలా కష్టపడి పనిచేసిన మంచి పేరు పొందలేని భాగ్యాన్ని ఇస్తాడు. అర్థం చేసుకోలేని సమస్యలను జీవితంలో సృష్టిస్తాడు. ఇక ఈ శుక్ర కర్మదోష నివృత్తికి ఏం చెయ్యాలి అంటే ప్రతి శుక్రవారం మహాలక్ష్మిని పూజించడం చాలా ప్రత్యేకం. కనీసం 9 వారాలు స్వీట్లు లేదా పాలతో చేసిన ఏదైనా పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి పిల్లలకు పంచిపెట్టండి. ఇలా చేయడం వల్ల శుక్ర కర్మదోష నివృత్తి అవుతుంది. అంతేకాక తమిళనాడులోని శుక్రస్థలమైన కంజనూరుకు సంవత్సరానికొక్కసారైనా వెళ్ళి వస్తుండండి. తర్వాత తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని, మళ్ళీ శుక్రస్థలమైన శ్రీరంగంలోని రంగనాయకి అమ్మవారిని కూడా దర్శించడం వల్ల శుక్ర కర్మదోష నివృత్తి అవుతుందని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.